2019లో ప్రపంచం తొలిసారి ఒక నిజమైన బ్లాక్ హోల్ ఇమేజ్ ని చూసినప్పుడు సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఇమేజ్ లో కనిపించిన బ్లాక్ హోల్ 2014లో వచ్చిన ఇంటర్స్టెల్లార్ సినిమాలో మనం చూసిన బ్లాక్ హోల్ కి చాలా దగ్గరగా కనిపించింది. 5 ఏళ్ల ముందు ఒక సినిమాలో చూపించిన బ్లాక్ హోల్ ఆ తర్వాత నిజమైన బ్లాక్ హోల్ ఇమేజ్ లో కూడా దాదాపు అదే విధంగా కనిపించడం నిజంగా షాకింగ్ విషయం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న క్రిస్టోఫర్ నోలాన్ కి భవిష్యత్తు ముందే కనిపించిందా అనేది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే ఇంటర్స్టెల్లార్ సినిమాలోని సైన్స్ అంత కరెక్ట్ గా ఎలా ఉంది? దీనికి ముఖ్యమైన కారణం కీప్ థార్న్. ఆయన ప్రపంచంలోనే పేరున్న ఫిజిసిస్ట్. సినిమాలో గార్గాంటువా అనే బ్లాక్ హోల్ ని డిజైన్ చేసేటప్పుడు కీప్ థార్న్ ఐన్స్టీన్ రిలేటివిటీ ఈక్వేషన్ ని ఉపయోగించి బ్లాక్ హోల్ చుట్టూ లైట్ ఎలా కదులుతుందో లెక్కించారు. అంటే గార్గాంటువా రూపం కేవలం ఊహతో తయారు చేసింది కాదు, దాని వెనుక నిజమైన ఫిజిక్స్ ఉంది. మరి ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించిన ఈ సైన్స్ లో నిజం ఎంతుంది? బ్లాక్ హోల్ అసలు ఎలా కనిపిస్తుంది? మిల్లర్స్ ప్లానెట్ లో కొన్ని గంటలు గడిపితే బయట ప్రపంచంలో సంవత్సరాలు ఎలా గడిచిపోతాయి? అక్కడ అంత పెద్ద అలలు ఎలా వస్తాయి? వామ్ హోల్ నిజంగా ఉండే అవకాశం ఉందా? బ్లాక్ హోల్ లోకి మనిషి వెళ్తే ఏం జరుగుతుంది? ఇంకా ముఖ్యంగా టైం ట్రావెల్ నిజంగా సాధ్యమేనా? ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా గార్గాంటువాతో మొదలు పెడదాం. బ్లాక్ హోల్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే చాలా భారీ నక్షత్రం లేదా మరేదైనా భారీ వస్తువు తనంతట తానే కుప్పకూలిపోయినప్పుడు ఏర్పడే ఒక ఏరియా. అక్కడ గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది. దాని చుట్టూ ఒక బౌండరీ ఉంటుంది. దాన్నే ఈవెంట్ హారిజన్ అంటారు. ఆ బౌండరీని దాటిన తర్వాత లైట్ కూడా బయటికి రావడం సాధ్యం కాదు. అందుకే బ్లాక్ హోల్ మనకు నల్లగా కనిపిస్తుంది. కానీ ఇంటర్స్టెల్లార్ లో గార్గాంటువా కేవలం ఒక నల్లటి గుండ్రని వస్తువులా కనిపించదు. దాని చుట్టూ ఒక ప్రకాశవంతమైన రింగ్ కనిపిస్తుంది. అదే ఆక్రిషన్ డిస్క్. బ్లాక్ హోల్ చుట్టూ గ్యాస్, ధూళి, ఇతర మ్యాటర్ ఉంటే అవి బ్లాక్ హోల్ గ్రావిటీకి లోనవుతాయి. అవి నేరుగా లోపలికి పడిపోకుండా బ్లాక్ హోల్ చుట్టూ చాలా వేగంగా తిరుగుతూ ఒక డిస్క్ లా ఏర్పడతాయి. ఈ మ్యాటరు చాలా ఎక్కువగా వేడెక్కుతుంది. దాంతో అది లైట్ ని విడుదల చేస్తుంది. మనకు అదే ప్రకాశవంతమైన ఆక్రిషన్ డిస్క్ లా కనిపిస్తుంది. అయితే గార్గాంటువాలో ఇంకో విచిత్రమైన విషయం ఉంది. ఆక్రిషన్ డిస్క్ బ్లాక్ హోల్ పక్కల మాత్రమే కనిపించదు, దాని పైన కింద కూడా కనిపిస్తుంది. మరి డిస్క్ ఒకే ప్లేన్ లో తిరుగుతుంటే అది పైన కింద ఎలా కనిపిస్తుంది? దీనికి కారణం గ్రావిటేషనల్ లెన్సింగ్. బ్లాక్ హోల్ లాంటి భారీ వస్తువు తన చుట్టూ ఉన్న స్పేస్ టైం ని వంచుతుంది. లైట్ కూడా ఆ వంగిన స్పేస్ టైం ని అనుసరిస్తుంది. అందుకే బ్లాక్ హోల్ వెనక ఉన్న ఆక్రిషన్ డిస్క్ నుంచి వచ్చే లైట్ కూడా వంగి మన దగ్గరికి చేరుతుంది. దీని ఫలితంగా నిజానికి బ్లాక్ హోల్ వెనక ఉన్న డిస్క్ భాగం కూడా మనకు పైన కింద కనిపిస్తుంది. ఇంటర్స్టెల్లార్ లో ఈ ఎఫెక్ట్ ని చూపించడానికి నిజమైన ఫిజిక్స్ ఆధారంగా కంప్యూటర్ సిమ్యులేషన్స్ ని ఉపయోగించారు. అందుకే గార్గాంటువా అంత రియలిస్టిక్ గా కనిపించింది. ఇప్పుడు సినిమాలోని అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ కి వెళ్దాం. టైం డైలేషన్. మిల్లర్స్ ప్లానెట్ గుర్తుందా? కూపరు అతని టీము ఆ ప్లానెట్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉంటారు. కానీ తిరిగి ఎండ్యూరెన్స్ కి వచ్చేసరికి అక్కడ దాదాపు 23 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. వినడానికి ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది. కానీ దీని వెనుక నిజమైన ఫిజిక్స్ ఉంది. ఐన్స్టీన్ రిలేటివిటీ ప్రకారం టైము అందరికీ ఒకే వేగంతో గడవదు. మీరు ఎంత వేగంగా కదులుతున్నారు, ఎంత బలమైన గ్రావిటీలో ఉన్నారు అనే విషయాలను బట్టి టైము గడిచే రేటు మారుతుంది. మిల్లర్స్ ప్లానెట్ గార్గాంటువా అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ తీవ్రమైన గ్రావిటీ వల్ల దూరంగా ఉన్న ప్రాంతంతో పోలిస్తే ప్లానెట్ పైన టైము చాలా నెమ్మదిగా గడుస్తుంది. సినిమాలో అందుకే ఒక గంట ఎండ్యూరెన్స్ దగ్గర సంవత్సరాలుగా మారిపోతుంది. మరి ఇది కేవలం థియరీ మాత్రమేనా? కాదు. టైం డైలేషన్ ఎఫెక్ట్ ని మనం నిజ జీవితంలో కూడా కొలిచాం. ఉదాహరణకి GPS శాటిలైట్లు భూమికి వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. అక్కడ గ్రావిటీ భూమి సర్ఫేస్ తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. దాంతో వాటి క్లాక్స్ భూమిపైన ఉన్న క్లాక్స్ తో పోలిస్తే వేరే రేటుతో నడుస్తాయి. ఈ చిన్న తేడాలను లెక్కలలోకి తీసుకోపోతే GPS లొకేషన్ లో పెద్ద తప్పులు వస్తాయి. అందుకే GPS సిస్టంలో రిలేటివిటీ ఎఫెక్ట్ ని తప్పకుండా లెక్కలోకి తీసుకుంటారు. అంటే టైం డైలేషన్ అనేది కేవలం సినిమా కోసం తయారు చేసిన కాన్సెప్ట్ కాదు, అది నిజంగా కొలవగలిగే ఫిజిక్స్. ఇప్పుడు మిల్లర్ ప్లానెట్ లో కనిపించిన ఆ భారీ అలల గురించి చూద్దాం.
అవి సాధారణంగా సముద్రపు అలలు కాదు. సినిమాలో అవి కొండలంతా ఎత్తుగా కనిపిస్తాయి. ఇలాంటి భారీ అలల వెనక టైడల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒక ప్లానెట్ చాలా భారీ వస్తువుకి దగ్గరగా ఉంటే ఆ వస్తువు గ్రావిటీ ప్లానెట్ మొత్తం మీద ఒకేలా పనిచేయదు. ప్లానెట్ కి దగ్గరగా ఉన్న భాగం పైన ఎక్కువ ఫోర్సు, దూరంగా ఉన్న భాగం పైన తక్కువ ఫోర్సు పనిచేస్తుంది. ఈ తేడానే టైడల్ ఫోర్సు. భూమి పైన కూడా చంద్రుడి గ్రావిటీ వల్ల టైడ్స్ ఏర్పడతాయి. కానీ మిల్లర్స్ ప్లానెట్ దగ్గరగా ఉన్నది చంద్రుడు కాదు, ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. అందుకే అక్కడ టైడల్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటాయి. సినిమాలో మిల్లర్స్ ప్లానెట్ గార్గాంటువాతో టైడల్ గా లాక్ అయ్యి ఉన్నట్టు కూడా చూపిస్తారు. అంటే ప్లానెట్ లో ఒకవైపు ఎప్పుడూ బ్లాక్ హోల్ వైపే ఉండే పరిస్థితి. ఈ మొత్తం సెటప్ సినిమాకి ఒక అద్భుతమైన విజువల్ ని మాత్రమే కాదు, కథలో కూడా చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఇప్పుడు ఎండ్యూరెన్స్ స్పేస్ షిప్ గురించి చూద్దాం. స్పేస్ లో మనుషులు ఎక్కువ కాలం ఉండడానికి ఒక పెద్ద సమస్య మైక్రోగ్రావిటీ. ఎక్కువ కాలం బరువు లేని పరిస్థితిలో ఉంటే కండరాలు బలహీనపడ్డం, ఎముకలు బలహీనపడ్డం వంటి సమస్యలు వస్తాయి. ఇంటర్స్టెల్లార్ లో దీనికి ఒక ఆసక్తికరమైన సొల్యూషన్ చూపించారు. ఎండ్యూరెన్స్ ఒక పెద్ద రింగులా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగేటప్పుడు దాని లోపల ఉన్న వారికి ఆర్టిఫిషియల్ గ్రావిటీ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఇది కేవలం సినిమా ఐడియా కాదు, రొటేటింగ్ స్పేస్ హ్యాబిటేట్స్ అనే కాన్సెప్ట్ ని చాలా కాలంగా సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు ఎక్కువ కాలం స్పేస్ లో నివసించాల్సి వస్తే ఇలాంటి ఆర్టిఫిషియల్ గ్రావిటీ సిస్టమ్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు సాటర్న్ దగ్గర సినిమాలో కనిపించే మరో అద్భుతమైన కాన్సెప్ట్ వార్మ్ హోల్. వార్మ్ హోల్ ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే యూనివర్స్ ని ఒక పెద్ద కాగితంలా ఊహించుకోండి. ఆ కాగితం పైన 2 పాయింట్లు చాలా దూరంగా ఉన్నాయి అనుకోండి. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కి వెళ్ళాలంటే మొత్తం దూరం ప్రయాణించాలి. కానీ ఆ కాగితాన్ని మడిచి ఆ 2 పాయింట్స్ ను దగ్గరికి తీసుకువస్తే అప్పుడు వాటి మధ్య ఒక షార్ట్ కట్ ఏర్పడినట్టుగా ఊహించుకోవచ్చు. వార్మ్ హోల్ కాన్సెప్ట్ కూడా ఇలాంటిదే. ఇది స్పేస్ టైంలోని 2 దూర ప్రాంతాలను ఒక షార్ట్ కట్ ద్వారా కలిపే ఒక థియరీ. ఐన్స్టీన్ ఈక్వేషన్ లో వార్మ్ హోల్ లాంటి సొల్యూషన్స్ కనిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు మనకి సహజంగా ఏర్పడిన మనుషులు ప్రయాణించగలిగే వార్మ్ హోల్ ఏదీ కనిపించలేదు. అంతేకాదు, ఒక వార్మ్ హోల్ ఏర్పడినా అది వెంటనే కూలిపోవచ్చు. దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి సాధారణ మ్యాటర్ కి భిన్నమైన లక్షణాలు అవసరం కావచ్చు. క్వాంటమ్ ఫిజిక్స్ లో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ కనిపించినప్పటికీ వాటిని ఉపయోగించి మనుషులు ప్రయాణించగలిగే వార్మ్ హోల్ తయారు చేయడం ఇప్పటికీ మన టెక్నాలజీకి చాలా దూరంలో ఉంది. ఇక సినిమాలో కూపర్ బ్లాక్ హోల్ లోకి వెళ్లే సీన్ కి వస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే ఆసక్తికరమైన సైన్స్ కూడా దాని వెనక ఉంది. నిజ జీవితంలో ఒక మనిషి బ్లాక్ హోల్లో పడితే ఏం జరుగుతుంది? దీనికి ఒక పాపులర్ కాన్సెప్ట్ ఉంది, స్పాగెటిఫికేషన్. బ్లాక్ హోల్ కి దగ్గరవుతున్నప్పుడు శరీరంలోని ప్రతి భాగం పైన గ్రావిటీ ఒకేలా పనిచేయదు. మీ పాదాలపైన పయనించే ఫోర్సు మీ తలపైన పనిచేసే ఫోర్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఈ తేడా చాలా ఎక్కువైతే శరీరం పొడవుగా లాగబడుతుంది. అందుకే దీనికి స్పాగెటిఫికేషన్ అనే పేరు వచ్చింది. అయితే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. బ్లాక్ హోల్ ఎంత భారీగా ఉంటే దాని ఈవెంట్ హారిజన్ అంత పెద్దదిగా ఉంటుంది. దాంతో ఈవెంట్ హారిజన్ ను దాటే సమయంలో టైడల్ ఫోర్సెస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే థియరీ ప్రకారం ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఈవెంట్ హారిజన్ ను దాటిన వెంటనే మనిషి చనిపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? అదే మనకు తెలియని విషయం. ఈవెంట్ హారిజన్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి బయటకు సమాచారాన్ని పంపడం సాధ్యం కాదని మన ప్రస్తుత అవగాహన చెబుతుంది. సినిమాలో కనిపించే టెసరాక్ట్ మాత్రం నిజంగా నిరూపించబడిన విషయం కాదు. అది హయ్యర్ డైమెన్షన్ కి సినిమా ఇచ్చిన ఒక క్రియేటివిటీ ఇంటర్ప్రిటేషన్. మనం సాధారణంగా 3 స్పేస్ డైమెన్షన్స్ తో పాటు టైం ని 4వ డైమెన్షన్ గా పరిగణిస్తాం. కొన్ని థియరీస్ మాత్రం ఇంకా ఎక్కువ డైమెన్షన్స్ ఉండొచ్చని చెబుతున్నాయి. సినిమా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తుంది. మనం హయ్యర్ డైమెన్షన్స్ ని చూడగలిగితే టైం ని కూడా ఒక ఫిజికల్ డైమెన్షన్ లా చూడగలమా? గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి కనిపించగలవా? ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనికి మన దగ్గర ఎలాంటి ప్రాక్టికల్ ఎవిడెన్స్ లేదు. ఇక చివరిగా మనిషి నిజంగా ఒకరోజు భూమిని వదిలి
ఇతర ప్లానెట్స్లో నివసించాల్సి వస్తుందా? ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్లోనే లేదు. క్లైమేట్ చేంజ్, రీసోర్సెస్ తగ్గిపోవడం, భవిష్యత్తులో ఎదురయ్యే ఇతర సమస్యల కారణంగా మనిషి భూమికి మించి నివాసాలను నిర్మించాల్సిన అవసరం రావచ్చని సైంటిస్టులు చాలా కాలంగా చర్చిస్తున్నారు. చంద్రుడి పైన ఎక్కువ కాలం మనుషులు ఉండేలా బేసులు నిర్మించే ప్లాన్లున్నాయి. మార్స్ పైన కూడా మనుషుల్ని పంపే మిషన్స్ గురించి రీసెర్చ్ జరుగుతుంది. కానీ మన సోలార్ సిస్టమ్ను దాటి మరో స్టార్ సిస్టమ్ దగ్గరకు వెళ్లడం మాత్రం చాలా పెద్ద సవాలు. మనకు దగ్గరగా ఉన్న స్టార్ సిస్టంలో ఒకటైన ప్రాక్సిమా సెంచరీ కూడా 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మన ప్రస్తుత టెక్నాలజీతో అక్కడికి మనుషుల్ని పంపడం చాలా లాంగ్ జర్నీ అవుతుంది. ఒకరోజు మనిషి ఇలాంటి ప్రయాణం చేయాల్సి వస్తే అది ఒకే వ్యక్తి జీవితకాలంలో పూర్తయ్యే ప్రయాణం కావచ్చు. అప్పుడు జనరేషన్ షిప్ అనే ఐడియా వస్తుంది. ఒక భారీ స్పేస్ షిప్ లో ఒక తరం ప్రయాణం మొదలు పెడుతుంది. వాళ్ళ పిల్లలు అక్కడే పుడతారు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఇలా అనేక తరాలు అదే స్పేస్ షిప్ లో జీవిస్తూ చివరికి మరో స్టార్ సిస్టమ్ కి చేరుకునే కాన్సెప్టే జనరేషన్ షిప్ అంటారు. ఇది ఇప్పటికీ ఒక కాన్సెప్ట్ మాత్రమే. కానీ ఆర్టిఫిషియల్ గ్రావిటీ, క్లోజ్డ్ ఎకోసిస్టమ్స్, భారీ స్పేస్ హ్యాబిటేట్స్ లాంటి టెక్నాలజీస్ భవిష్యత్తులో డెవలప్ అయితే ఇలాంటి ఐడియాల గురించి మరింత సీరియస్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటర్స్టెల్లార్ కేవలం ఒక స్పేస్ మూవీ కాదు, అది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనిషి తన ప్రపంచాన్ని దాటి ఎంత దూరం వెళ్ళగలడు? టైము నిజంగా అందరికీ ఒకేలా ఉంటుందా? గ్రావిటీ స్పేస్ టైం ని ఎంతవరకు మార్చగలదు? బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మనకు వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసు, మరికొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానమే లేదు. అదే యూనివర్స్ లోని అసలైన ఇంట్రెస్ట్. మనం ఎంత తెలుసుకున్నా దానికంటే పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తూనే ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ మనకు చెప్పే ముఖ్యమైన విషయం కూడా ఇదే. మనం యూనివర్స్ ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా దాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ ఆకాశం కేవలం నక్షత్రాలతో నిండిన ఖాళీ కాదు, మనకు ఇంకా తెలియని ఎన్నో విషయాలతో నిండిన ఒక భారీ యూనివర్స్. మరి ఒక రోజు మనిషి నిజంగానే మరో స్టార్ వైపు ప్రయాణం మొదలు పెడితే ఆ ప్రయాణం ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినంత అద్భుతంగా ఉంటుందా, లేక మన ఊహ కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటుందా? ఆ సమాధానం బహుశా మన తర్వాత తరాలకే తెలుస్తుంది. అప్పటి వరకు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, యూనివర్సు మన ఊహ కంటే చాలా పెద్దది, మన ప్రశ్నలు ఇంకా పెద్దవి. కాబట్టి ఎప్పుడూ క్యూరియస్ గా ఉండండి, ప్రశ్నలు అడుగుతూనే ఉండండి, ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం ఎప్పుడూ ఆపకండి.